అందరికీ ప్రైజ్ లార్డ్. నవంబర్ 19 ఈరోజు దేవుని వాగ్దానము. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము. బహుగా ఫలించాలి, బహుగా దీవించబడాలి, బహుగా దేవుని దీవెన చూడాలి అని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. అయితే దేవుని వాక్యాన్ని అనుసరించడంలో కొందరు తప్పిపోతూ ఉంటారు. నీవు బహుగా ఫలించాలన్నా, బహుగా దీవించబడాలి అన్నా నీవు దేవునిలో నిలిచి ఉండాలి. అనగా దేవుని వాక్య ప్రకారము నీవు జీవించాలి. ప్రభువు చిత్తానుసారంగానే నీవు నడుచుకోవాలి. నీవు అలాగ జీవిస్తున్నట్లయితే ఆయనలో నిలిచి ఉన్నట్లు. నీవు ఆయన వాక్య ప్రకారము జీవిస్తూ ఆయనలో నిలిచి ఉన్నందున ఆయన కూడా నీలో నిలిచి నీవు చేస్తున్న ప్రతి పనిని సఫలపరుస్తాడు. ఆయన చిత్తములో నీవు ఏమి చేస్తున్నప్పటికీ బహుగా ఫలించున్నట్లు ఆయనే నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. మంచి నేలను విత్తబడిన వాడు, అనగా ఆయన వాక్యమును విని గ్రహించి అనుసరించి జీవించువాడు ప్రతి పనిలో సఫలులై ఒకరు 100 ఒకడు 60 ఒకరు 30 ఫలించును. నీవు 100 ఫలించాలంటే దేవునిలో నిలిచి దేవుని కొరకు జీవించాలి. అలా నీవు ఉండినట్లయితే బహుగా ఫలిస్తావు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.